నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. ఏడుస్తూ పుట్టే మనం నవ్వుతూ బ్రతకాలి, నవ్విస్తూ బ్రతకాలి. అదే నిజమైన బ్రతుకు. నవ్వుతూ చావాలి, అదే నిజమైన చావు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2025 జనవరి 25 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 2 గంటల 29 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు. తిథి ఏకాదశి రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం అనురాధ ఉదయం 7 గంటల వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము భవ ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి బాలవ. రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి కబులవ. యోగము ధ్రువము తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషాల వరకు, తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 4 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల 53 నిమిషాల నుండి 8 గంటల 16 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 22 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు, వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం నుండి 2 గంటల 42 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 5 గంటల 17 నిమిషాల నుండి 6 గంటల 5 నిమిషాల వరకు, అమృత గడియలు రాత్రి 11 గంటల 8 నిమిషాల నుండి 12 గంటల 49 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 50 నిమిషాల వరకు. జనవరి 25 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఉదయం 7 గంటల నుండి మొదలయ్యే జ్యేష్ఠ నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ద్వాదశి శనివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగము కూడా శుభకార్యాలకు ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. శనివారం నైరుతి దిక్కున పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. ఈరోజు పండుగ ప్రత్యేకత: సట్టెల ఏకాదశి. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ సంవత్సరం పుష్యమాసం ఆఖరి శనివారం రోజున సట్టెల ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శ్రీవారిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సట్టెల ఏకాదశి నాడు నువ్వులను శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఆనందం వెల్లి విరుస్తుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కనుమ రోజున పుష్యమి నక్షత్రం ఉదయం 10 గంటల 27 నిమిషాల వరకు ఉంది. ఈరోజు ప్రశ్న:
పుష్యమాసంలో ఆఖరి శనివారం ఈ ఏకాదశి పండుగ పేరు షటిల ఏకాదశి, షటిల ఏకాదశి, కామాద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వృషభ రాశి సమస్యలు మరింత నేర్పుగా పరిష్కరించుకుంటారు. మిథున రాశి అనుకున్న ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులకు ఉత్సాహం కలుగుతుంది. కర్కాటక రాశి పేరు ప్రఖ్యాతలు మరింత పెరుగుతాయి. సింహరాశి చేజారిన ఉద్యోగ అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. కన్య రాశి వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. తులారాశి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు. వృశ్చిక రాశి ఆస్తుల విషయంలో ప్రతిష్టంభన తొలగుతుంది. ధనుస్సు రాశి 2-3 విధాలుగా ధనలాభ సూచనలు. మకర రాశి నిరుద్యోగులు శ్రమ పడితే ఫలితం కనిపిస్తుంది. కుంభరాశి ఇంటి నిర్మాణాలు అవరోధాలు అధిగమిస్తారు. మీనరాశి గతంలో మీ సహాయం పొందినవారు మీకు వెన్నంటి నిలుస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.